శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం రాజేష్ గారు. నమస్కారం. ఇప్పుడు ఒక చిన్న కంపారిజన్ చేద్దామండి. జగన్మోహన్ రెడ్డి గారికి, లోకేష్ గారికి కంపారిజన్ చేసుకుంటే ఇప్పుడు ఈ 18 నెలలు సుమారుగా రన్నింగ్లో అంతకుముందు కూడా చూసుకున్నట్టయితే ఆయన పార్టీ పెట్టారు, తర్వాత పార్టీ నిలబెట్టుకున్నారు, 151 స్థానాల్లో ఒక భారీ మెజారిటీతో పార్టీని బలోపేతం చేసుకున్నారు. దాని తర్వాత ఒకప్పటి స్క్రిప్ట్ ఏదైతే ఉందో అదే ఇప్పుడు కూడా అమలవుతూనే ఉంది. అదే జనాలు, అదే ర్యాలీలు, అదే జై జగన్ అంటూ ఆ పరామర్శలకో లేకపోతే ఇంకోటి దానికో సేమ్ ట్విట్టర్స్ కావచ్చు లేకపోతే ఇంకోటి కావచ్చు, అది ఇంకా రోజు రోజుకి బలం చేసుకుంటూనే వెళ్ళిపోతూ ఉన్నారు. మరో పక్క లోకేష్ గారికి చూసుకుందాం అంటే ఓటమి చూశారు, తర్వాత ఆయన్ని అనరాని మాటలు లేకపోతే ఇంకోటో రకరకాల అన్నీ చూశారు ఆయన. మొన్నటి ఎలక్షన్లో అత్యధిక మెజారిటీతో 3వ స్థానంలో నిలబడ్డారు ఓటమి తర్వాత కూడా. సో ఈ గ్రాఫ్ చూసుకున్నట్టయితే ఇప్పుడు ఏం యాక్టివిటీస్ చూస్తే ఈయన రోజు రోజుకి రకరకాల వాటిలో పార్టిసిపేట్ చేస్తున్నారు. కంపెనీలు తెచ్చే విషయంలో కావచ్చు, ఇప్పుడు అట్లానే విద్యాశాఖలో కావచ్చు, గణనీయంగా మార్పులు చేసుకుంటూ వెళ్తున్నాడు. ఇదంతా ప్రజలు గమనిస్తున్నారు. ఓ పక్కన జగన్మోహన్ రెడ్డి గారు చేస్తుంది గమనిస్తున్నారు, ఈయన చేస్తుంది గమనిస్తున్నారు. నేను అనేది న్యూట్రల్ ఓటర్, పార్టీకి సంబంధించిన వాళ్ళ ఎవరు ఏది చేసినా మా నాయకుడు చేశారని అంటారు. కానీ న్యూట్రల్ ఓటర్స్ అలా కాదు, ఇంటలెక్చువల్స్ అలా కాదు, అన్నిటిని గమనిస్తూ ఉంటారు. వాళ్ళే క్రియాశీలకంగా ఉండేది. లాస్ట్ ఎలక్షన్లో కూడా అదే పనిచేసింది. సో ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య కంపారిజన్ చేసుకున్నట్టయితే ఇద్దరు గ్రాఫ్ ఎలా ఉందంటున్నారు అంటే, అటు జగన్మోహన్ రెడ్డి గారిది ఇదేంత తగ్గుతుందా పెరుగుతుందా, జగన్మోహన్ రెడ్డి గారిది లేకపోతే లోకేష్ గారిది తగ్గుతుందా పెరుగుతుందా? ఇప్పుడు దీనికి ఏం పెద్ద భూతార్థంలో మనం నిశ్చితంగా పరిశీలించి పరిశోధన చేయాల్సిన నెక్స్ట్ కూడా లేదు. మనకి విధ్వంసకర, నిర్మాణాత్మక అనే 2 పదాలు మనకందరికీ పరిచయం. దాన్ని ఇంగ్లీష్లో కన్స్ట్రక్టివ్ అండ్ డిస్ట్రక్టివ్ అంటారు. ఎవరు నిర్మాణాత్మక పాలన చేస్తూ ఉన్నారు, ఎవరు నిర్మాణాత్మకంగా తమ కెరీర్ని నిర్మాణం చేసుకున్నారు, ఎవరు ఆరోగ్యకర నిర్మాణాత్మక ప్రవర్తన వ్యవహారశైలి కలిగి ఉన్నారు, ఎవరు నేరపూరిత, విధ్వంసకర, బెదిరింపు, ఉన్మాదపు ప్రవర్తనతో ఉంటున్నారు అనేది మనం ఏ సినిమాకి వెళ్ళి టికెట్ కొనుక్కొని కూర్చున్నా ఒకళ్ళని హీరోగా ఒకళ్ళని విలన్గా చూపిస్తారు. సినిమా క్లైమాక్స్కి వచ్చే వరకు విలన్కు ఉండే ఫాలోయింగ్ విలన్కు ఉంటుంది. విలను చుట్టూ ఉండే అట్రాక్షను, అతని చుట్టూ ఉండే హంగు, ఆర్భాటం, అంగబలం, అర్ధబలం అన్నీ ఉంటాయి. కానీ ఒక సర్టైన్ ఎక్స్టెంట్కి సినిమా రీచ్ అయ్యేటప్పటికి విలన్ తప్పులన్నీ వెలుగులోకి వస్తూ ఉంటాయి. అతను చేసిన తప్పుకి అతను మూల్యం చెల్లిస్తాడు. హీరో మూల్యం చెల్లింపజేస్తాడు కాబట్టి ఇతను హీరోగా ఎమర్జ్ అవుతాడు. మూల్యం చెల్లిస్తాడు కాబట్టి అతను విలన్గా మిగిలిపోతాడు. రాజకీయాల్లో అయినా సమాజంలో అయినా సరే ఈ 2 వ్యక్తిత్వాల మధ్య, ఈ 2 ఆలోచన విధానాల మధ్య, ఈ 2 ఆచరణల మధ్య ఆ సంఘర్షణ ఎప్పుడు నడుస్తూనే ఉంటుంది. ఉదాహరణకి రీసెంట్గా మనం బీహార్ ఎన్నికల ఫలితాలు చూసాం. బీహార్ ఎన్నికలలో ఎప్పుడో 5 టర్ములకు ముందు ఆ రాష్ట్రాన్ని పరిపాలించిన లాలూ ప్రసాద్ యాదవ్ అండ్ ఫ్యామిలీ, వాళ్ళ పాలనా హయాంలో వాళ్ళు వ్యవహరించిన తీరు, అక్కడ పెరిగిపోయిన ఉన్మాదం, అక్కడ పెరిగిన నేర ప్రవృత్తి, వీటన్నిటి నేపథ్యంలో ఒకసారి లాలూను ఓడించి నితీష్ కుమార్ గారికి అక్కడ రాష్ట్ర పాలనా పగ్గాలు అప్పచెప్పిన తర్వాత సుశాసన్ అంటే మంచి పరిపాలన అందించే నాయకుడు నితీష్ బాబు అంటారు. అదే సందర్భంలో జంగిల్ రాజ్ అంటే ఏంటి? ఆటవిక రాజ్యం. కర్ర ఉన్నాడిదే బర్రె, వేటాడేవాడు వేటాడబడేవాళ్ళు, బలం ఉన్నాడు వేటాడతాడు, బలం లేనాడు వేటాడబడతాడు. నిన్న మొన్న హెడ్లైన్స్ జంగిల్ రాజా అనుకుంటా. అదే ఈ జంగిల్ రాజుని చెలాయించిన పాలకుడుగా 5వ ఎలక్షన్లకు కూడా నాటి జంగిల్ రాజునే ప్రజలు గుర్తుపెట్టుకున్నారు. ఓకే, ఇక వీళ్ళని రానివ్వకూడదు. ఒక్కసారి ఈ సుశాసన్ బాబుని మనం చూసిన తర్వాత వాళ్ళకి ఈయనకి మధ్య ఉన్న ఈ వైరుధ్యాన్ని మనం అనుభవపూర్వకంగా మనం రియలైజ్ అయిన తర్వాత
మళ్ళీ ఆ జంగిల్ రాజుని గెలిపించుకున్నామనంటే మన భవిష్యత్తు, మన బిడ్డల భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు మనమే కాళ్ళ రాసుకున్న వాళ్ళం అవుతామని చెప్పని రియలైజ్ అయిన బీహార్ ప్రజలు 5వ ఎన్నికలో కూడా మళ్ళీ నితీష్ కుమార్ గారిని గెలిపించారు తప్ప ఈ జంగిల్ రాజుకి ఆస్కారం కలిగిలా. దాంతోటి ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం కూడా జగన్మోహన్ రెడ్డి పాలనా హయాంలో జరిగిన జంగిల్ రాజు పట్ల ఒక అనుభవం, అవగాహన ఉంది కాబట్టే 151 నుంచి 11 స్థానాలకు పరిమితం చేశారు. ఇక్కడ గమనించుకోవాల్సింది పాలకులుగా ఎవరెవరు వ్యవహార శైలి ఎలా ఉంది. 2014-19 మధ్య విభజిత రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, ఆ ప్రభుత్వంలో ఒక 2 సంవత్సరాల తర్వాత 2017 నుంచి ఐటీ అండ్ పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్గా నారా లోకేష్ గారు, వాళ్ళ పాలనా హయాంలో వాళ్ళు ఏం చేశారు? విభజన జరిగిన రాష్ట్రం, రాజధాని లేని రాష్ట్రం, లోటు బడ్జెట్తో ఏర్పాటైన రాష్ట్రం, పారిశ్రామికీకరణ లేని రాష్ట్రం, విద్యా వైద్య ఉపాధికి పక్క రాష్ట్రాల మీద ఆధారపడుతున్న రాష్ట్రం, కరెంటు కోతలతో సతమతం అవుతున్న రాష్ట్రం, రోడ్డు ఇన్ఫ్రాస్ట్రక్చర్ దారుణంగా దెబ్బతిన్న రాష్ట్రం, వారసత్వంగా ఇవి దక్కినాయి చంద్రబాబు నాయుడు గారికి. కానీ ఆయన ఆ టెన్యూర్లో సంక్షేమాన్ని తొలి ప్రాధాన్యతగా పెట్టుకొని ప్రభుత్వోద్యోగులకి 43% ఫిట్మెంట్ ఇచ్చారు. 200 రూపాయలు ఉన్న సామాజిక పెన్షన్లు 2000 చేశారు. నెవర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ స్టేట్ ఒక టెన్యూర్లో 10 రెట్లు పెన్షన్ పెంచిన ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఎస్సీ సప్లాన్ సక్రమంగా సకాలంలో అమలు చేశారు. 2 సార్లు డిఎస్సి కండక్ట్ చేశారు. 3 సార్లు సిఏఏ కన్వెన్షన్స్ పెట్టి లక్షలాది కోట్ల రూపాయల పారిశ్రామిక ఒప్పందాలు ఖరారు చేసుకున్నారు. రాజధాని లేని రాష్ట్రానికి అమరావతి పేరిట ఒక రూపాన్ని ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టు పరుగులెత్తి ఇచ్చారు. లక్షలాది కోట్ల పారిశ్రామిక ఒప్పందాలకు గ్రౌండింగ్ చేయించి లక్షలాది మందికి ప్రైవేట్ రంగంలో ఉపాధి కల్పన చేశారు. ఎస్సీ సప్లాన్ ఫండ్స్ సక్రమంగా పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ ద్వారా ఎన్ఆర్ఈజీసీ మ్యాచింగ్ గ్రాంట్ తోటి ఇంటిగ్రేట్ చేసి 25,000 కిలోమీటర్ల సీసీ రోడ్ ఫార్మేషన్స్ జరిగినాయి. వందలాది మేజర్ పంచాయతీల్లో అండర్గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ ఏర్పాటు చేశారు. ఒక ఆరోగ్యకర పరిపాలన చేసిన నాడు ఆ ప్రభుత్వం మీద విష ప్రచారం చేసి అంతకంటే మెరుగ్గా పరిపాలించగలనని ఒక నమ్మకాన్ని యువతలో కలిగించి జగన్మోహన్ రెడ్డి అధికారం దక్కించుకున్నాడు 2019లో. ఒక్క ఛాన్స్. ఆ దక్కించుకున్న తర్వాత ఆయన ఏం చేశాడు? ఈ పాలన చూశారు, కన్స్ట్రక్టివ్ పాలన చూశారు. మరి ఇంకా మెరుగైన కన్స్ట్రక్టివ్గా వ్యవహరిస్తాడని కదా ఆయనకు అధికారం కట్టబెట్టింది. కానీ ఆయన పరిపాలన ఎలా జరిగింది? పాలన తొలి అడుగు ప్రజావేదిక కూల్చివేత, పోలవరం ప్రాజెక్ట్ టెండర్ రద్దు, ఉచితంగా ఇస్తున్న ఇసుక పాలసీ రద్దు, అన్నా క్యాంటీన్లు రద్దు, వేగంగా జరుగుతున్న రాజధాని పనులు రద్దు, మచిలీపట్నం పోర్టు టెండర్ రద్దు, వెలుగొండ ప్రాజెక్టు టెండర్ రద్దు. అంటే ఈ రద్దుల పరంపర. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం హెచ్చరిస్తున్నా కూడా వినకుండా పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్ల రద్దు అనే ఒక రాష్ట్రానికి ఒక పెను విపత్తు లాంటి నిర్ణయం చేశాడు. రాష్ట్ర పారిశ్రామిక పెట్టుబడి మీద తీవ్ర ప్రతికూల ప్రభావం పడే దాని పర్యవసానం 5 సంవత్సరాలు చూసాం. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చుకోవాలా. ఒక విధ్వంసకర పాలనని పరిచయం చేసిన నేపథ్యంలో అదే క్రమంలో ఆ ఎన్నికల్లో మొట్టమొదటిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసిన నారా లోకేష్ 5,000తో ఓడిపోవటం జరిగింది. దానికి లోకేష్ని ఎన్నికలకు ముందు ఒక నాన్ సీరియస్ పాలిటీషియన్గా, తాను విశాఖపట్నంలో సిఐ కన్వెన్షన్ జరుగుతుంటే 25 లక్షల రూపాయల స్నాక్స్ తినేసిన తిండిపోతుగా, హాయ్లాండ్ కొట్టేసిన అవినీతి పరుడుగా రకరకాల అసత్య ప్రచారాలతో లోకేష్ వ్యక్తిత్వాన్ని పలచం చేశారు. తాను మంగళగిరి అని కూడా స్పష్టంగా పలకరాకపోతా ఉన్నాడు, తెలుగు భాష మీద పరిజ్ఞానం లేదు అని చెప్పని రకరకాలుగా ట్రోల్ చేస్తూ వచ్చారు. సరే, ఇవన్నీ కలగలిసి తను 5,000తో ఓడిపోయాడు. ఓడిన లోకేష్ అదే మంగళగిరిలో 2024 ఎన్నికల్లో 91.5% మెజార్టీతో నెగ్గాడు. గెలిచిన జగన్మోహన్ రెడ్డి 150 స్థానాల నుంచి 11 స్థానాలకి పతనం అయ్యాడు. కారణం ఏంటి అంటే, పాలకుడిగా నీకు ఇచ్చిన అవకాశాన్ని, నిన్ను నమ్మి నీ వెంట నడిచి నీ నాయకత్వాన్ని ఆమోదించి నీ మాటలను నమ్మి నీకు అధికారం కట్టబెడితే నువ్వేం చేసావు? ప్రత్యేక హోదా సాధన అన్నావు, అమరావతిలోని రాజధాని నిర్మాణం చేస్తాన్నావు, పోలవరం ప్రాజెక్టు 2020 డిసెంబర్ నాటికి పూర్తి చేస్తానన్నావు. ఏ ఒక్కటి నువ్వు ఎగ్జిక్యూట్ చేయలేని పర్యవసానం. ప్రభుత్వోద్యోగులు చంద్రబాబు నాయుడు గారు 43% ఫిట్మెంట్ వస్తే నువ్వు ఇంకా మెరుగైన ఫిట్మెంట్ ఇస్తావని ఆశపడ్డారు. అట్లాంటిది ఇంటర్మ్ రిలీఫ్ కన్నా కూడా 4% తక్కువగా 23%కి వాళ్ళు ఖరారు చేసావు. వీటన్నిటి నేపథ్యంలో తాము ఏం తప్పు చేసామన్నది రాష్ట్ర ప్రజలు రియలైజ్ అయ్యారు.
నిర్మాణం చేసేవాడిని కాదు అని చెప్పని ఈ కూర్చేవాడిని తెచ్చుకొని తమకు ఎదురైన నష్టం ఏంటి, కష్టం ఏంటి, తమ భవిష్యత్తు, తమ బిడ్డల భవిష్యత్తు ఎలా పణంగా పెట్టబడుతుంది అనేది ప్రజలు రియలైజ్ అయ్యారు. కాబట్టి 2024 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని ప్రతిపక్ష హోదా కూడా దక్కని స్థితికి అతను పరిమితం చేసి, ఏ ప్రజలైతే మంగళగిరిలో లోకేష్ను ఓడించారో అదే ప్రజలు చంద్రబాబు నాయుడు గారు అడుగుజాడల్లో నడుస్తా, తనలో ఉన్న లోపాలని తానే అధిగమించి ప్రజలకు చేరువవుతా వేలాది కిలోమీటర్ల పాదయాత్ర చేసి రాష్ట్ర యువత ఒక నైరాశ్యంలో మునిగిపోతున్న నేపథ్యంలో వాళ్ళకి భవిష్యత్తు పట్ల మళ్ళీ ఆశలు చిగురింపజేసి ఇవాళ అధికారం దక్కిన తర్వాత కూడా ఐటీ అండ్ హెచ్ఆర్డీ మినిస్టర్గా విద్యా వ్యవస్థలో మెరుగైన సంస్కరణలు తీసుకొస్తా ఉన్నాడు. అదే క్రమంలో విద్యా వ్యవస్థ ప్రమాణాలు మెరుగుపడటానికి దోహదం చేస్తూ ఉన్నాడు. ఐటీ మినిస్టర్గా ప్రపంచవ్యాప్తంగా పర్యటించి అసలు ఐటీ మ్యాప్లోనే లేని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నంలో ఇవాళ టీసీఎస్, కాగ్నిజెంట్, ఎక్సెంచర్ లాంటి సంస్థలు, అలాగే ఆసియాలోని అతిపెద్ద ఎఫ్డిఐ గూగుల్ డేటా సెంటర్ లాంటివి విశాఖపట్నంలో గ్రౌండింగ్ అవడానికి తను దోహదం చేస్తూ ఉన్నాడు. దీనికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వ పెద్దలను కూడా ఒప్పించి మెప్పించి డేటా సెంటర్ల కోసం ట్యాక్స్ ఎవేషన్ 2047 వరకు వాటికి ట్యాక్స్లో మినహాయింపులు ఇప్పించేలాగా ఆ వెసులుబాటు కల్పించడం జరిగింది. ఇవాళ అంటే ఇప్పటికీ 1 గిగావాటు డేటా సెంటర్ గూగుల్ నుంచి ప్రకటన వస్తే రాబోయే రోజుల్లో మొన్న జరిగిన సిఐ కన్వెన్షన్స్లోనే బ్రూక్ ఫీల్డ్ నుంచి, రెన్యూ నుంచి ఇట్లా రకరకాల ప్రతిపాదన రావడం జరిగింది. వీటన్నిటి నేపథ్యంలో పారిశ్రామికీకరణ పెరగడానికి కానీ, రాష్ట్రంలో లక్షలాది మంది యువతకు ఉపాధి కల్పన దిశగా కానీ, విద్యాశాఖని ప్రక్షాళన చేస్తూ ఒక టైం బౌండెడ్ షెడ్యూల్లో తను డిఎస్సి కంప్లీట్ చేసిన నేపథ్యంలో ఇవాళ రాష్ట్ర భవిష్యత్తుని తీర్చిదిద్దగలిగే యువ నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారికి అసలు వారసుడుగా లోకేష్ ప్రజలలో గౌరవ మర్యాదలతో కూడుకున్న తన నాయకత్వాన్ని సుస్థిరం చేసుకుంటా ఉన్నాడు. అదే క్రమంలో జగన్మోహన్ రెడ్డి, నేను ఇందాక చెప్పినట్టుగా 5 సార్లు ఓటమి చెందిన తర్వాత కూడా తమ రాజకీయ కార్యకలాపాలలో, తమ రాజకీయ వ్యవహార శైలిలో మార్పు తెచ్చుకొని లాలు అండ్ ముఠాలాగా అక్కడ ఎన్నికల్లో కూడా వాళ్ళకు కూడా ఎంతో కొంత ఓటు బ్యాంక్ వచ్చింది. అలాగే వైసీపీ కూడా కన్సాలిడేటెడ్ ఓటు బ్యాంక్ ఎంతో కొంత ఉంటుంది. ఇక్కడ మనకి నిర్మాణాత్మక ఆలోచన ధోరణి కలిగిన వ్యక్తులు, శక్తులు వ్యవస్థలో ఒక పక్కకు చేరితే విధ్వంసకర, వినాశకర, విద్రోహపూరిత ఆలోచన కలిగిన వాళ్ళందరూ ఇంకో పక్కకు చేరుతా ఉన్నారు. అటువంటి సమూహానికి జగన్మోహన్ రెడ్డి నాయకుడిగా తీర్చిదిద్దబడతా ఉన్నాడు. రాష్ట్రాన్ని, రాష్ట్ర భవిష్యత్తుని, ప్రజల భవిష్యత్తుని, యువత భవిష్యత్తుని తీర్చిదిద్దగలిగే భవిష్యత్తు తరం నాయకుడిగా నారా లోకేష్ ఎమర్జ్ అవుతా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మనం ఇందాక చెప్పినట్టుగా ఏ సినిమాలోనైనా, ఏ కథలోనైనా, అలాగే రాజకీయాల్లోనైనా సరే హీరో ఉంటారు, విలన్ ఉంటారు. రాజకీయాల్లో ప్రత్యర్థులు మాత్రమే ఉండాల్సిన దగ్గర జగన్మోహన్ రెడ్డి ప్రత్యర్థులు కాకుండా శత్రువులుగా తీర్చిదిద్దిన పర్యవసానం ఇవాళ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి ఇవాళ ఒక పక్కన నిలబడింది. దానికి పూర్తి వైరుధ్యమైన ఆలోచన ధోరణి కలిగిన జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఉన్న పార్టీ ఇంకో పక్కన నిలబడింది. ప్రజలకి ఎవరేంటి అనేది ఒక స్పష్టత ఉంది.